జగ్గారెడ్డికి పీసీసీ ఇవ్వాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్లో దాగిన అసలు మ్యాటర్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో ఒక మాట ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసిందే. అది కూడా సాధారణ మాట కాదు, ఒక స్టేట్ లెవెల్ లీడర్ నోట వచ్చినటువంటి మాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ ఇప్పుడు పీసీసీలో మంటలు పుట్టిస్తున్నాయి. జగ్గారెడ్డికి పీసీసీ ఇస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పడం, అంతేకాదు పీజేఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అని కూడా చెప్పడం ఇప్పుడు చాలా ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. ఇది నిజంగా జగ్గారెడ్డికి ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రమేనా, లేక ప్రస్తుతం ఉన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సరిపోవట్లేదు అనే సిగ్నల్ ఇస్తున్నట్ట? ఈ మాటల్లో అర్థం ఏంటి? ఎందుకంటే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నది మహేష్ కుమార్ గౌడ్. అయితే కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తే పొమ్మన్ లేక పొగబెట్టినట్టే ఉంది. అంటే నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా మహేష్ కుమార్ గౌడ్ అసమర్థుడు అని అన్నట్టేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇంకో కోణంలో చూస్తే జగ్గారెడ్డి గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడడం వెనుక ఇంకో స్ట్రాటజీ ఉందా? జగ్గారెడ్డి అంటే మాస్, స్ట్రైట్ ఫార్వర్డ్, గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. ఇలాంటి వ్యక్తికి ముందుకు తెచ్చి పార్టీలో మాస్ లెవెల్లో బలోపేతం చేయాలని కోమటిరెడ్డి ఆలోచిస్తున్నారా? లేకపోతే ఇది పూర్తిగా అంతర్గత రాజకీయాల భాగమా? కాంగ్రెస్లో పీసీసీ పోస్టు ఎప్పుడూ సింపుల్ విషయం కాదు. అది పవర్, అది కంట్రోల్, అది ఫ్యూచర్ పొలిటిక్స్కు బేస్. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి పేరు తీసుకురావడం అంటే ఒక పెద్ద రాజకీయ సిగ్నల్ పంపినట్టే అని అంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మాటలతో ఒకేసారి 2 మెసేజ్లు ఇచ్చాడా అనిపిస్తుంది. ఒకటి జగ్గారెడ్డికి హైప్, రెండోది ప్రస్తుత లీడర్పై డౌట్ క్రియేట్ చేయడం. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టే ఉంది. ఇంకా లోతుగా వెళ్తే ఇది కేవలం స్టేట్ లెవెల్ మ్యాటర్ కాదు, ఢిల్లీ వరకు వెళ్ళే విషయం కూడా కావచ్చు. ఎందుకంటే టీపీసీసీ మార్పు అంటే హైకమాండ్ డిసిషన్ అని. అయితే కోమటిరెడ్డి ఇలా ఓపెన్గా మాట్లాడడం వెనుక హైకమాండ్కు ఒక మెసేజ్ పంపించడమా? హైకమాండ్ వెంకటరెడ్డిని ముందు నిలబెట్టి ఇలా మాట్లాడిస్తుందా? పార్టీని మాస్ లెవెల్లో నడిపే లీడర్ కావాలి అని ఇండైరెక్ట్గా చెప్పడమా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదంతా ప్లాన్డ్ గేమ్ కూడా కావచ్చు. ముందుగా జగ్గారెడ్డి పేరు బయటికి తెచ్చి రియాక్షన్ ఎలా వస్తుందో చూడటం, తర్వాత డిసిషన్ తీసుకోవడం అని కొందరు అంటున్నారు. ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ అసలు మ్యాటర్ ఒకటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు యాదృచ్ఛికంగా రావు. అవి ఎప్పుడు ఒక సంకేతమే ఇస్తాయి. అందులోనూ టీపీసీసీ విషయం అంటే ఊరికే అనేస్తారా? ఇప్పుడు ఆ సంకేతం ఏంటి? జగ్గారెడ్డిని ముందుకు తేవాలన్న ప్లానా, లేక ప్రస్తుత లీడర్పై ప్రెషర్ క్రియేట్ చేయాలన్న ప్రయత్నమా, లేక ఇంకేదైనా పెద్ద రాజకీయ గేమ్ స్టార్ట్ అయిందా? ఇది కేవలం కామెంట్ లాగా అయితే కనిపించడం లేదు. టీపీసీసీని కదిలించే ఘాటు వ్యాఖ్యల్లానే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒక్కటే, ఈ కామెంట్స్కు జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారు, మహేష్ కుమార్ గౌడ్ ఎలా స్పందిస్తారు, హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ఒక్క స్టేట్మెంట్ కాంగ్రెస్ లోపల పెద్ద మార్పులకు దారి తీస్తుందా అనేది, లేక 2 రోజుల్లో మర్చిపోయే కామెంట్గా మిగిలిపోతుందా అనేది కూడా చర్చే. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల వెనక అసలు ఉద్దేశం ఏంటి? అది ప్రశంసనా, లేక పొలిటికల్ ప్రెషరా, లేక కొత్త గేమ్కు ట్రైలరా? జవాబు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.